ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి, తప్పుగా ఏమీ అనుకోవద్దు. యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ చాలామంది అయితే 35 అబోవ్ ఉన్న లేడీసే ఎక్కువ మంది చేస్తున్నారు. ఎందుకంటే అప్పటి వరకు మ్యారేజ్, పిల్లలు, వాళ్ళ చదువులు అనే బిజీ లైఫ్ ఉంటుంది. 35 ఇయర్స్ తర్వాత కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత కొంచెం రిలాక్స్గా ఉంటారు కాబట్టి కొంచెం టైం దొరుకుతుంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత. అందుకని చెప్పి మ్యాక్సిమం ఈ ఏజ్ వాళ్ళైతే చేస్తూ ఉన్నారు వీడియోస్. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ కొంతమంది అయితే చాలా దారుణంగా వీడియోస్ చేస్తున్నారండి. అసలు ఆ పదాలు వాళ్ళ నోటి నుంచి ఎలా వస్తున్నాయో తెలియట్లేదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా వీడియోస్ చేసే వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇది ఎట్లా అంటే కొంతమంది సరదాకి చేసుకుంటారు, కొంతమంది టైంపాస్ చేసుకుంటారు, కొంతమంది అయితే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి చేసుకుంటారు. అలా చేసుకున్న వాళ్ళకైతే ఇబ్బంది కలుగుతుంది కదా. దయచేసి ఇలాంటి వీడియోస్ అయితే చెయ్యకండి, చెత్త వీడియోలు అయితే చెయ్యకండి. ఒక్కొక్కరి కామెంట్స్ చదువుతుంటే అసలు బాబోయ్ డిలీట్ చేసేయాలి అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే మనం ఒక ఏం పెట్టుకొని ఛానల్ పెట్టుకొని రన్ చేస్తున్నాం కాబట్టి కంటిన్యూ అయితే చేస్తున్నాము. దయచేసి లేడీస్ మీరు వర్క్ చేసుకోండి, మంచిగా సంపాదించుకోండి, హ్యాపీగా ఉండండి. చెత్త వీడియోలు చేయడం వల్ల వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారండి. ఎవరైనా సరే మగవాళ్ళు అన్నాక బ్యాడ్ కామెంట్స్ పెడతారు. మీరు అలాంటి వీడియోస్ ఫస్ట్ పెట్టకుండా ఉండండి. మంచిగా వీడియోస్ చేయండి, ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆదరిస్తారు. చాలామంది జెంట్స్ ఉన్నారు, బాగా సపోర్ట్ చేస్తారు. దయచేసి మగవాళ్ళని తప్పు పట్టడానికి లేదు. అలాగని చెప్పి మీరు చెత్త వీడియోస్ పెడితే సోషల్ మీడియాలో అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారండి. ఓకేనా? మంచి వీడియోస్ చేయండి, మంచిగా చేసే వాళ్ళకి చెడ్డ పేరు అయితే రానివ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్?